ఏదైతే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి మీద పాలకుర్తిలో కార్యకర్తల మధ్యలో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందని చెప్పి ఒక ఆకాశ రామన్న మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కి 7 పాయింట్లతోని ఒక లేఖను ఇచ్చి అది కావాల్సుకొని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ఆకాశ రామన్నకి నిజంగా నీకు ఇట్లాంటి ఆలోచనలు నిజంగా కార్యకర్తలకు ఇబ్బంది అనేది ఉంటే నీకు ధైర్యం ఉంటే నీ కింద పేరు రాసో నీ డీటెయిల్స్ రాసో ఇచ్చేవాడివి. ఇవాళ ఓడిపోయి ఉన్నటువంటి అంగూటి మంత్రి దయాకర్ రావుకి తొత్తుగా ఆడోడి ఈడోడు మోపై ఆయనకు మళ్ళీ ఏదో జనంలో తీసుకురావాలని చెప్పి కోవట్టు రాజకీయం చేసేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి చిల్లర పనులు చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఈ వేదికను చూస్తే ఈ వేదిక మీద అన్ని మండలాల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, యూత్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, నాకు తెలిసి ఇది పూర్తిగా పాలకుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి గారి కోసం ఝాన్సీ రెడ్డి సూచనలతో పనిచేస్తున్నటువంటి టీం. ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు లేవు కార్యకర్తలకు. ఇవాళ ఒక అదృష్టం ఇద్దరి రూపంలో ఉన్నది పాలకుర్తికి. అది ఓర్వలేక దయాకర్ రావు చిల్లర రాజకీయాలు చేపిస్తా ఉన్నారు. దయాకర్ రావు కావచ్చు, ఈ కోర్టుగిరి చేసేటోళ్లకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, దయాకర్ రావు ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోవాలి. ఓడిపోయిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేపిస్తా ఉన్నారు. అదే విధంగా ఎవరైతే కోర్టు రాజకీయాలు చేస్తా ఉన్నారో గతంలో చేసిర్రు, ఇప్పుడు కూడా చేస్తామని చూస్తున్నారు. మీ పనులు సాగవు, మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతుంది. మీలాంటి చిల్లర కోర్టు నాయకులతో భయపడేది లేదు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు అన్యాయం జరిగి ఉంటే మీరు డైరెక్ట్ వచ్చి ఇచ్చేటోళ్ళు. మీరు డైరెక్ట్ ఇచ్చి ఇవాళ మీ ఫోటో గాని మీ పేరు గాని డిస్ప్లే చేసేటోళ్ళు. ఇక్కడనే అర్థమైతా ఉన్నది చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి, చేపిస్తా ఉన్నారని చెప్పేసి. తప్పకుండా మిమ్మల్ని గాని ఇట్లాంటి రాజకీయాలు చేసే చిల్లర నాయకులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, రాహుల్ గాంధీ సోల్జర్స్ గా, యూత్ కాంగ్రెస్ మాత్రం మీరు బయటపడిన రోజు మీ భర్తం ఖచ్చితంగా మేము పడతాం. కాంగ్రెస్ పార్టీలో ఏదో అలజడి సృష్టించి పాలకుర్తిని డిస్టర్బ్ చేయాలని చిల్లర ఉద్దేశంతో మీరు ఇలా చేయడం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఇడవం, మీ డీటెయిల్స్ తీసుకుంటాం, ఎవరైనా తెలుసుకుంటాం. మీరు ఎంత పెద్ద మనిషినే కావచ్చు, కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఇన్ఛార్జి పేరు కానీ ఎమ్మెల్యే గారి పేరు కానీ చెడగొట్టాలని చూస్తే యూత్ కాంగ్రెస్ మాత్రం ఊరుకునేది లేదు. ఈ 6 మండలాలలో ఎక్కడ మీరు ఏ ప్రాంత వాసైనా కూడా మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు. మీ భర్తం ఖచ్చితంగా పడతాం చెప్పి హెచ్చరిస్తూ, ఇంకోసారి ఇట్లాంటి రాజకీయ డ్రామాలు దయాకర్ రావు ట్రాప్ లో పడి ఇవాళ ఓడిపోయి ఆయన రెస్ట్ తీసుకుంటాడు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత ఆయన ట్రాప్ లో పడి మీ జీవితాలు కూడా ఆగం చేసుకోవద్దని చెప్పి హెచ్చరిస్తాము. కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగరాష్ట్రానికి ప్రజలందరూ ముక్త కంఠంతోని నిన్ను ఎంచుకోవడానికి బలమైన కారణం కాంగ్రెస్ పార్టీ జెండాను 100 ఏళ్ల నుంచి తాతలు, తండ్రులు, కొడుకులు, మనవన్ల కాంచెలి కూడా ఆ జెండాను కాపాడడం కోసం ఎన్నో కుటుంబాలు బలై, ఎన్నో కుటుంబాలు కేసుల పాలైనా కానీ ఎక్కడ పార్టీ జెండాను వదలకుండా ఉండుకుంటూ జెండా కోసమే పనిచేసిన కుటుంబాలందరినీ పక్కకు పెట్టి ఖద్దరు చొక్కా కారునున్న వ్యక్తులకే ఈ రోజు నువ్వు ప్రియారిటీ ఇచ్చి పార్టీ మారినోళ్ళకే విలువనిచ్చేయడం కోసమే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఉంది. నువ్వు దయాకర్ రావు ఇద్దరు ఒకటే అన్న ఉద్దేశంతో ప్రజలందరూ వాపోయే కాడికి వస్తుంది. అంటే దయాకర్ రావు, ఝాన్సీ రెడ్డి గారు కలిసే కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి నిర్ణయం చేసుకుర్రు. అందుకోసమే మీరు ఈ పని చేస్తుర్రు. నమ్ముకొని జెండా మోసే కార్యకర్తలందరినీ సస్పెండ్ చేస్తా అని చెప్పి, పార్టీ నుంచి వెళ్ళి మిమ్మల్ని మర్యాద ఉండదని చెప్పి బెదిరించుకుంటూ లొంగపరుచుకుంటున్నారు. ఎవరైతే మార్పు కోరి, ఎవరైతే మార్పు కోసం వచ్చి, వాళ్ళ స్వార్థం కోసం వచ్చి పార్టీలు మారిన వాళ్ళు దయాకర్ రావు అనుచరులకే ఈ రోజు వినిపిస్తున్నావంటే వ్యవస్థ నీ దగ్గరనే ఉంది. తప్పుడు వ్యవస్థను నువ్వే తయారు చేస్తున్నావు.
నన్ను ఏదైతే ఒక బీసీ బిడ్డగా నేను నాయకత్వం వహిస్తుంటే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు విమర్శించిన ఏ వ్యక్తి కూడా లేడు. కేవలం నేనే ఉన్నా. అట్లా నాయకత్వం చేసిన వాడిని నన్ను బీసీ బిడ్డనని పక్కకు పెట్టినావు. మరి ఝాన్సీ రెడ్డి ఈ రోజు నీకు మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నీకు ఉత్తరం వచ్చింది. ఒక కాంగ్రెస్ పార్టీ నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త నీకు ఒక ఉత్తరం పంపిండు. ఏఐసిసి నాయకురాలికి ఒక సమాధానం చెప్పమని చెప్పిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే పాలకుర్తి ప్రజల మేలు కోరేదానివైతే, కాంగ్రెస్ పార్టీని బతికియాలనుకున్న దానివైతే ఏ సమాధానం చెప్తావో చెప్పు. నీ సమాధానం కోసం లక్షలాది మంది నీకు ఓటేసిన ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దోపిడీ వ్యవస్థ నీ దగ్గరుందా, ఆ నాయకుని దగ్గరుందా, నాయకురాల దగ్గరుందా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ వాపోతున్నారు. ముఖ్యంగా ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా భరోసా కల్పిస్తున్నాం. ఎక్కడ కూడా నాయకులు వస్తూ పోతూ ఉంటారు, కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండండి. అందరినీ రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటది. కాబట్టి ఎవరు మనోధైర్యాన్ని చెడకూడదని చెప్పి నేను ముక్త కంఠంతో ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రను బస్టు పట్టించడానికే విలమధరల పెత్తనం పోయి మేము రెడ్లకు సపోర్ట్ చేస్తే నువ్వు రెడ్డివా, లేకపోతే అమెరికా నాయకత్వం నుంచి వచ్చే స్వార్థపు నాయకత్వం చేసుకుంటూ కమిషన్ల కోసం వచ్చినవా, నువ్వు కరప్షన్ చేయడానికి వచ్చినవా, సహజ నిధులను దోపిడీ చేయడానికి వచ్చినవా అనేది కూడా ప్రజలకు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చెప్పిన కార్యకర్త ఎవరైతే డిమాండ్ చేసిరో ఆ ఉత్తరానికి ఏమని బదిలిస్తావో, నీ ముఖం ఎక్కడుంటుందో ఒక్కసారి ఆలోచించుకొని ఖచ్చితంగా వివరణ ఇవ్వకపోతే ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధం. ఈ గడ్డ నేల, ఈ పాలకుర్తి గడ్డ భారతదేశ చరిత్ర వేరు. ఈ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడిన గడ్డలో ఉన్న ఇక్కడున్న సాకల ఐలమ్మ, దొడ్డి కోరయ్య, షేక్ బందగి, టాను నాయక్ సంబంధిత వారసులుగా ముక్త కంఠంతో నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ఏకమై ఒక్క దగ్గరికి వస్తారు. నీ చెంచాలకు ఎవరు భయపడేది ఉండదని చెప్పి మేము కఠినంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కోసమే జీవించే కుటుంబాలుగా మేము ఉండడమే జరుగుతుంది తప్ప, ఇది గుర్తుపెట్టుకో ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని నువ్వు దయాకర్ రావే కుమ్మక్కై కథం చేస్తుర్రని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతుర్రు. దీనికి అధిష్టానం గుర్తించాలి. ఎమ్మటే ఈ ఇద్దరు నాయకురాళ్ల మీద యాక్షన్ తీసుకొని బాధ్యత వేరే వ్యక్తులకు ఒప్పజెప్పాలని కార్యకర్తలు కోరుకుంటున్న మాట నిజం. ఇది మాత్రం వాస్తవం.